హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చి ప్రీ మాన్సూన్ మ్యాంగో షవర్స్ ఆర్ కామన్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ ఆఫ్ అని క్వెషన్ ఇచ్చారనమాట. మనకి ఈ క్వెషన్ వచ్చి మాన్సూన్ విండ్ సిస్టమ్ కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ప్రీ మాన్సూన్ మ్యాంగో షవర్స్ అనేవి కామన్గా ఎక్కడ ఏ కోస్టల్ ఏరియాస్లో అని క్వశ్చన్ ఇచ్చారు. మనకి ఆప్షన్స్ వచ్చి కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. సో మనకి మాన్సూన్ కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. మనకి ప్రీ మాన్సూన్ మ్యాంగో షవర్స్ అనేవి కామన్ ఇన్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ కర్ణాటక అనమాట. కేరళ అండ్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ కర్ణాటక. సో మనం ఈ కాన్సెప్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎన్సీఆర్టీ క్లాసు 11th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో నీట్గా వాళ్ళు ఒక టేబుల్ వేసి సమ్ ఫేమస్ లోకల్ స్టార్మ్స్ ఆఫ్ హాట్ వెదర్ సీజన్ అని చెప్పి సమ్మర్ సీజన్లో మనకి కొన్ని లోకల్ స్టార్మ్స్ ఫేమస్ ఇచ్చారనమాట. మ్యాంగో షవర్ ఫస్ట్దే మ్యాంగో షవర్లో మనకి ఎండ్ ఆఫ్ ది సమ్మరు ప్రీ మాన్సూన్ షవర్స్ అనమాట. ఇవి ఎక్కడ కామన్ ఫినామినా ఇన్ కేరళ అండ్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ కర్ణాటక. సో మనకి ఏపీపీఎస్సి వారు ఈ మ్యాంగో షవరు, ప్రీ మాన్సూన్ షవర్సు, కామన్ ఫినామినా కోస్టల్ ఏరియాస్ ఆఫ్ అని ఈ లైన్ని మనకు క్వశ్చన్గా ఇచ్చారు. అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది? కర్ణాటక అవుతుంది. సో జస్ట్ ఫినామినా ఇన్ అని ఏ స్టేట్ అని అడిగితే కేరళ ఆన్సర్ అవుతుంది. సో అట్లా అనమాట. సో వీటిని మ్యాంగో షవర్స్ అని ఎందుకు పిలుస్తారంటే ఇవి మనకి ఎర్లీ రైపెనింగ్ ఆఫ్ మ్యాంగోస్కి సహాయపడతాయి అన్నమాట. అంటే మామిడి పండ్లు త్వరగా పక్వానికి రావడానికి ఈ మ్యాంగో షవర్స్ అనేవి ఉపయోగపడతాయి. అందుకే ఆ పేరు వచ్చింది. సో మిగిలిన బ్లాసమ్ షవర్స్ ఇవి కూడా చూసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్గా రావచ్చు. బ్లాసమ్ షవర్స్ అంటే బ్లాసమ్ ఏం బ్లాసమ్ చేస్తాయి? ఇవి కాఫీ ఫ్లవర్స్ని బ్లాసమ్స్ చేస్తాయి, వికసింపజేస్తాయి అనమాట కాఫీ ఫ్లవర్స్ని కేరళ అండ్ నియర్ బై రీజన్స్లో. నెక్స్ట్ నార్వెస్టర్స్ ఎక్కడ? బెంగాల్, అస్సాం. ఇవి థండర్ స్టార్మ్స్ అనమాట. డెడ్ ఈవినింగ్ థండర్ స్టార్మ్స్ అనమాట. లూ అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, అడ్వెక్షన్ ప్రాసెస్తో మనకి హాట్, డ్రై, అప్రెస్సింగ్ విండ్స్ అనమాట. సో ఇవి మనకి అక్కడ పంజాబ్ టు బీహారు. నెక్స్ట్ హయ్యర్ ఇంటెన్సిటీ బిట్వీన్ ఢిల్లీ అండ్ పాట్నా. సో ఇది దీనికంతా మనకు సోర్స్ వచ్చి క్లాసు 11th టెక్స్ట్ బుక్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, ఇండియా ఫిజికల్ ఎన్వైరన్మెంట్. మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ప్రీ మాన్సూన్ మ్యాంగో షవర్స్ అనేవి కామన్ ఇన్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ కర్ణాటక. ప్రీ మాన్సూన్ మ్యాంగో షవర్స్ ఆర్ కామన్ ఇన్ కేరళ అండ్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ కర్ణాటక. కేరళ కూడా ఉంటే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ మాన్సూన్ కాన్సెప్ట్ నుంచి ఇంకో క్వశ్చన్ వచ్చింది. మాన్సూన్స్ ఆర్ ప్రైమరీ విండ్స్ అన్నారు. ఫస్ట్ స్టేట్మెంటే ప్రైమరీ విండ్స్ అన్నారు, ఇది ఇన్కరెక్ట్. ఎందుకని? మాన్సూన్స్ అనేవి సీజనల్ విండ్స్ మనకు తెలుసు కదా, జూన్ టు సెప్టెంబర్ వస్తాయి. మాన్సూన్స్ అంటే ఋతుపవనాలు. పేరే మాన్సూన్ అంటేనే ఇది అరబిక్ వర్డ్ అనమాట. మౌసమ్ అనే అరబిక్ వర్డ్. మౌసమ్ అంటే మీనింగే సీజన్, ఋతువు అనమాట. సో అందుకని ఇవి ప్రైమరీ విండ్స్ కావు, సీజనల్ విండ్స్ మాన్సూన్స్ అనేవి. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. ఇది 3 అని ఆన్సర్ చేయొచ్చు, కానీ ఈ క్వశ్చన్ అనేది డిలీట్ అయిపోయింది. ఎందుకని? మిగిలిన స్టేట్మెంట్స్ కూడా కొద్దిగా రాంగ్ ఉన్నాయన్నమాట. మాన్సూన్స్ ఆర్ కన్ఫైన్డ్ ఓన్లీ అన్నాడు. ఇక్కడ ఈ ఓన్లీ వర్డ్ లేకుండా ఉంటే కరెక్ట్ అండి. ఇది కన్ఫైన్డ్ ట్రాపికల్ ఐలాండ్స్ లయింగ్ బిట్వీన్ 20 degrees నార్త్ అండ్ 20 degrees సౌత్ అంటే కరెక్టే. ఓన్లీ అన్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్ఫాల్ రిసీవ్డ్ ఫ్రమ్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్ గవర్న్డ్ లార్జ్లీ అని ఉండాలి, ఇక్కడ మెయిన్లీ అని ఉంది. సో ఇట్లా కొన్ని అడ్జెక్టివ్స్ కొద్దిగా ఎక్స్ట్రీమ్ అవడం వల్ల ఈ స్టేట్మెంట్స్ రాంగ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకని ఈ క్వశ్చన్ని డిలీట్ చేశారు. సో మనకి ఏపీపీఎస్సి వారు. సో నెక్స్ట్ మనకి విండ్స్లో 3 types ఆఫ్ విండ్స్ ఉంటాయి బ్రాడ్లీగా. అంటే బ్రాడ్లీగా డివైడ్ చేస్తే ఇవి మనకి
పర్మనెంట్ విండ్స్. సో నెక్స్ట్ సీజనల్ విండ్స్లో ఇక్కడ క్లియర్గా ఉంది చూడు. సీజనల్ విండ్స్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ వచ్చి మాన్సూన్స్ ఇన్ ఇండియా. సో ఈ విండ్ సిస్టమ్స్ మొత్తం చూసుకోండి. లోకల్ విండ్స్కి ఎగ్జాంపుల్ వచ్చి మనకి లూ అని చెప్పుకున్నాం కదా, లూ మనకి ఇండియాలో ఉంటుంది. సో దీనికి సోర్స్ వచ్చి అవర్ ఎన్వైరన్మెంట్ క్లాస్ 7th NCERT టెక్స్ట్ బుక్. సో అసలు మాన్సూన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనకి మన భారతదేశం యొక్క సంస్కృతి, సమాజం, వ్యవసాయం మొత్తం కూడా మనకి ఋతుపవనాలతో ముడిపడి ఉంటుందన్నమాట. సో మనకి దీన్ని అర్థం చేసుకుంటే మన ఇండియాని చాలా వరకు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జామ్స్లో కూడా ఇది ఇంపార్టెంట్ టాపిక్, క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో మాన్సూన్స్ మనం చెప్పుకున్నాం కదా, అరబిక్ వర్డ్ మౌసిమ్ అనే అరబిక్ వర్డ్ నుంచి వచ్చింది. అంటే మీనింగ్ వచ్చి సీజన్ అనమాట. ఇవి సీజనల్ విండ్స్. ఇవి ఏం విండ్స్? సీజనల్ విండ్స్. ఇండియన్ ఓషన్, నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌత్ ఏషియాలో కూడా ఉంటాయి మాన్సూన్స్ అనేవి. సో అట్లా నెక్స్ట్ మనకి మాన్సూన్స్లో మనకి వెస్టర్న్ ఘాట్స్ అనేవి కీ రోల్, నార్త్ వెస్ట్ మాన్సూన్లో కీ రోల్ ప్లే చేస్తాయి వెస్టర్న్ ఘాట్స్ అనేవి. మనకి విండ్ వర్డ్ సైడ్, లీవర్డ్ సైడ్ అని ఉంటుంది. ఇట్లా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, ఇది విండ్ వర్డ్ సైడ్ అనమాట. లీవర్డ్ సైడ్ ఇది. ఇక్కడ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది, ఇక్కడ లెస్ రెయిన్ఫాల్ ఉంటుంది. మనం విండ్ వర్డ్ సైడ్ లేము, ఆంధ్రప్రదేశ్ లీవర్డ్ సైడ్ ఉంది. అందుకే మనకి రెయిన్ఫాల్ అనేది కొద్ది తక్కువ ఉంటుంది అన్నమాట. 50 సెంటీమీటర్స్ కంటే బిలో ఉంటుంది అబౌట్. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మాన్సూనల్ రెయిన్ఫాల్లో మనం చూసుకుంటే, రెయిన్ఫాల్ అనేది మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ సీజనల్ చెప్పుకున్నాం కదా, బిట్వీన్ జూన్ అండ్ సెప్టెంబర్ మాత్రమే అక్కర్ అవుతుంది. ఇది లార్జ్లీ గవర్న్డ్. సో ఇక్కడ ఇది లార్జ్లీ గవర్న్డ్ అంటే అప్పుడు రిలీఫ్ ఆఫ్ టోపోగ్రఫీ అంటే మనకి ఆ స్టేట్మెంట్ కరెక్ట్. మెయిన్లీ అని ఇచ్చారు, లార్జ్లీ ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట. టోపోగ్రఫీ, నెక్స్ట్ ఎల్నీలో, లానీలో, నెక్స్ట్ ఇండియన్ ఓషన్ డైపోల్, చాలా సొమాలియా జెట్ స్ట్రీమ్స్, ఇవన్నీ వర్డ్స్ రిలేటెడ్ టు మాన్సూన్ అనమాట. సో నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సీ. సో అట్లాంటివన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు రెయిన్ఫాల్ని. ఓకేనా? సో ఈ క్వశ్చన్ని డిలీట్ చేస్తారు ఏపీపీఎస్సీ వారు. సో నెక్స్ట్ మనం యూపీఎస్సీలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఈ కాన్సెప్ట్ మీద. సో మనకి ఇక్కడ కొన్ని క్లైమాటిక్ కండిషన్స్ ఇచ్చారు, రీజన్స్ ఇచ్చారు. మనకి కొన్ని తెలుసుంటే కొన్ని చూద్దాం. ఇవి తెలుసుంటే స్నోఫాల్ ఇన్ హిమాలయ పర్వతాల మీద మంచు కురుస్తుంది. ఎందుకు కురుస్తుంది? ఎత్తు ఎక్కువ ఉంటుంది కాబట్టి కురుస్తుంది. ఆల్టిట్యూడ్ అంటే మనకు తెలుసు కదా, పైకి ఎద్దే కొద్దీ మనకి టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, మంచు కురుస్తుంది. సో బీక్ 2 ఉండాలి. బీక్ 2 ఉండే ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా తెలుసా? ఇది తెలుసుండు, రైన్ఫాల్ డిక్రీజెస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టు పంజాబ్. వెస్ట్ బెంగాల్ నుంచి పంజాబ్కి వెళ్ళే కొద్దీ మనకి రెయిన్ఫాల్ డిక్రీజ్ అవుతుందంట. ఎందుకని? ఇక్కడ మనకి ఓషన్ సీ నుంచి డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో అది డిస్టెన్స్ ఫ్రమ్ సీకి 4 కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మద్రాస్ ఈజ్ వార్మర్ దెన్ కలకత్తా. మద్రాస్ వార్మర్గా ఉంటుంది. ఎందుకని? మనకి లాటిట్యూడ్ అనమాట, మనకి ఈక్వేటర్కి దగ్గరగా వస్తున్నట్టు మద్రాసు అంటే మనకి సన్ రైజ్ అనేవి నిటారుగా పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట కలకత్తాతో పోలిస్తే మద్రాస్కి. సో ఇదేమవుతుంది? లాటిట్యూడ్ రీజన్ అవుతుంది. లాటిట్యూడ్ అంటే ఏకి 5 ఈ రెండిట్లో సిలో ఉంది కాబట్టి ఆన్సర్ సి అవుతుంది అనమాట. సో నెక్స్ట్ సట్లెజ్ గంగా ప్లెయిన్లో వచ్చి సమ్ రైన్ వస్తుంది వింటర్లో. ఇది ఎందుకంటే వెస్ట్రన్ డిప్రెషన్స్ వల్ల, నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల కాదు. సట్లెజ్ గంగా ప్లెయిన్లో ఇది గుర్తుపెట్టేసుకోండి ఫ్యాక్ట్ లాగా. సట్లెజ్ గంగా ప్లెయిన్లో మనకి వింటర్లో రైన్ కురుస్తుంది, కొద్దిగా రైన్. అది దేనివల్ల అంటే వెస్ట్రన్ డిప్రెషన్స్. డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగచ్చు. సట్లెజ్ గంగా ప్లెయిన్లో వింటర్లో రైన్ వస్తుంది, దేనివల్ల వస్తుంది అంటే వెస్ట్రన్ డిప్రెషన్స్ వల్ల. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ మనం కొన్ని టర్మ్స్ మాన్సూన్ రిలేటెడ్ కొన్ని చూసుకోవాలన్నమాట. షార్ట్ టర్మ్ క్లైమేట్ ప్రిడిక్షన్స్ చేయడానికి మనకి
ఒక ఈవెంట్ మనకి యూజ్ అవుతుంది. లాస్ట్ డికేడ్లో డిటెక్ట్ అయినా కానీ మనకి అకేషనల్ వీక్ మాన్సూన్ రెయిన్స్కి ఇండియన్ సబ్కాంటినెంటల్ రీజన్ అవుతుంది. అదేంటంటే ఎల్ నీనో సదరన్ ఆసిలేషన్స్. ఏంటది? ఎల్ నీనో ENSO, ఎల్ నీనో సదరన్ ఆసిలేషన్స్ అనమాట. ఈ వర్డ్స్ చూసుకోండి. ఎల్ నీనో సదరన్ ఆసిలేషన్స్లో ఈ రెండు ఫినామినస్, లా నీనా, ఎల్ నీనో. లా నీనా, ఎల్ నీనో. ఎల్ నీనో అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది చూడండి. ఈ ఎల్ నీనో అనేది మీనింగ్ ఏంటంటే క్రైస్ట్ చైల్డ్ అనమాట. ఇది మనకి పెరు కోస్టల్లో సౌత్ అమెరికాలో డిసెంబర్ టైంలో వస్తుంది. సదరన్ హెమిస్ఫియర్లో మనకి డిసెంబర్ టైం అంటే సమ్మర్ సీజన్ అనమాట, అప్పుడు వస్తుంది ఎల్ నీనో. అందుకే డిసెంబర్లో క్రిస్మస్ టైంలో వస్తుంది కాబట్టి దీన్ని క్రైస్ట్ చైల్డ్ అంటారు అనమాట. సో అది ఏ ఓషన్లో? పసిఫిక్ ఓషన్లో. సో ఇక్కడ మనకి చూడండి ఈ రెండు కూడా పసిఫిక్ ఓషన్లో ఉండాలి. లా నీనా అనేది ఇక్కడ మనకి యూపీఎస్సి యొక్క టెంప్లెట్ అనమాట. మొత్తం కరెక్టే ఇస్తారు కానీ ఓషన్ మార్చేస్తారు, అది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. లా నీనా క్యారెక్టరైజ్డ్ బై యూజువల్లీ కోల్డ్ ఓషన్ టెంపరేచర్ ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్ అని ఇచ్చారు. ఇది రాంగ్. ఇండియన్ ఓషన్ ఉండకూడదు, పసిఫిక్ ఓషనే ఉండాలి. లా నీనా అయిపోయిందా? ఎల్ నీనోలో వచ్చి క్యారెక్టర్ యూజువల్లీ వార్మ్ ఓషన్ టెంపరేచర్, ఇదంతా కరెక్టే. ఈక్వటోరియల్ పసిఫిక్ ఓషన్, ఇది కూడా కరెక్టే. ఇక్కడ కూడా పసిఫిక్ ఓషన్ ఉండుంటే ఇది కరెక్ట్ అండి, ఇది స్టేట్మెంట్ లేదు కాబట్టి ఇన్కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఎల్ నీనో హ్యాస్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆఫ్ ఇండియా అన్నాడు. తర్వాత లా నీనా హ్యాస్ నో ఎఫెక్ట్. ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అయిపోతాయి అనమాట. నో ఎఫెక్ట్, మేజర్ ఎఫెక్ట్ ఇలాంటి వర్డ్స్ ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త చూసుకొని కాంటెక్స్ట్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది అనమాట. నో ఎఫెక్ట్ ఏం కాదు, కొద్దిగానే ఎఫెక్ట్ చూపిస్తుంది మాన్సూన్ మీద. సో అది అందుకని రెండు స్టేట్మెంట్స్ కూడా ఇన్కరెక్టే. డి అనేది ఆన్సర్, నైదర్ వన్ నాట్ టూ. నెక్స్ట్ ఇట్లాగే ఇప్పుడు సేమ్ టెంప్లెట్లో మళ్ళీ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఇండియన్ ఓషన్ డైపోల్, పేరులోనే ఉంది డైపోల్. ఇండియన్ ఓషన్లో డైపోల్ అంటే ఎక్కడ ఉండాలి? డైపోల్ అనేది ఇండియన్ ఓషన్లోనే ఉండాలి. సో మన యూపీఎస్సి వారు ఏం చేస్తారు? ఆప్షన్లో ఓషన్ చేంజ్ చేస్తారు సార్. చూడండి, ఐఓడి ఇండియన్ ఓషన్ డైపోల్ ఫెనామినా ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద డిఫరెన్స్ ఇన్ సీ సర్ఫేస్ టెంపరేచర్ బిట్వీన్ ట్రాపికల్ వెస్ట్రన్ ఇండియన్ ఓషన్. ఇక్కడ వరకు బాగానే ఇచ్చారు, ట్రాపికల్ వెస్ట్రన్ ఇండియన్ ఓషన్ అండ్ ట్రాపికల్ ఈస్టర్న్ ఇండియన్ ఓషనే ఉండాలి. కానీ ఇక్కడ ఏమిచ్చారు? పసిఫిక్ ఓషన్ ఇచ్చారు. సో అట్లా జాగ్రత్తగా చూసుకోండి, అప్పుడు ఇది ఇన్కరెక్ట్ అయిపోతుంది. ఇండియన్ ఓషన్ డైపోల్ ఫినామినా కెన్ ఇన్ఫ్లుయెన్స్, ఇట్లాంటి మైల్డ్ స్టేట్మెంట్స్, మోడరేట్ స్టేట్మెంట్, కెన్ ఇన్ఫ్లుయెన్స్, సమ్ ఇన్ఫ్లుయెన్స్. సో అది ఎల్ నీనోస్ ఇంపాక్ట్ అనేది మాన్సూన్. ఇప్పుడే మనం చూసుకున్నాం కదా, ఎల్ నీనో అనేది మనకి మాన్సూన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో ఇట్లా మాన్సూన్కి రిలేటెడ్ ఆ వర్డ్స్ అన్నీ అసోసియేటెడ్ వర్డ్స్. ఈ ఎల్ నీనో సదరన్ ఆసిలేషను, ఎల్ నీనో, లా నీనా, ఇండియన్ ఓషన్ డైపోలు, సోమాలియా జస్ట్ స్ట్రీము, నెక్స్ట్ ICTZ అని ఉంటుంది. సో ఇలాంటివన్నీ చూసుకోండి వర్డ్స్ అన్నీ. సో మనకి సీజనల్ విండ్స్ రివర్సల్ అంటే మనకి ఏ క్లైమేట్ అంటే ఇది సింపుల్ మాన్సూన్ క్లైమేట్. సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్, అదే సీజనల్ రివర్సల్ అనమాట మాన్సూన్ క్లైమేట్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు కాన్సెప్ట్ చూసుకున్నాం కదా, డ్యూరేషన్ ఆఫ్ మాన్సూన్ డిక్రీజెస్ ఫ్రమ్ సదరన్ ఇండియా టు నార్థన్ ఇండియా. మనకి డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? మనకి సీకి ఓషన్కి డిస్టెన్స్ అనేది నార్త్ ఇండియాకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఇన్ నార్థన్ ప్లేన్స్ గురించి మాట్లాడుతున్నారు. నార్థన్ ప్లేన్స్లో మాట్లాడుతున్నప్పుడు మనకేమవుతుంది? ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చేటప్పటికి రైన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకని? మన ఇక్కడ ఏదో ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంది. నార్త్ ఈస్ట్ స్టేట్లో మేఘాలయ ఉంటుంది, మాసిన్రాము, చిరపుంజి, అక్కడ హెవీ రైన్ఫాల్ ఉంటుంది. నెక్స్ట్ రాజస్థాను ఇట్లు గుజరాత్కి వచ్చేలోకే లో రైన్ఫాల్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? నార్థన్ ఇండియాలో ఏమవుతుంది? ఈస్ట్ టు వెస్ట్ వచ్చేటప్పుడు డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకి పెనిన్సులర్ ఇండియాలో రివర్స్ అవుతుంది, వెస్ట్లో ఎక్కువ వర్షాలు పడతాయి. ఎందుకంటే ఇది మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇక్కడ మనకి విండ్వర్డ్ సైడ్ ఉంటాయి. సో వెస్ట్లో ఎక్కువ ఉంటాయి, తర్వాత ఈస్ట్కి వచ్చేటట్టు డిక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అది కాన్సెప్ట్. సో మనకి రెండు స్టేట్మెంట్స్ కూడా
కరెక్టే. ఇక్కడ రీజన్స్ ఉన్నాయి, ఎక్స్‌ప్లనేషన్ ఉంది చూసుకోండి. సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది మనకి నియర్ టు సీ ఉంటుంది కాబట్టి మనకి రెయిన్‌ఫాల్ ఎక్కువ ఉంటుంది. మనకి సీకి డిస్టెన్స్ డిక్రీజ్ అయ్యే కొద్దీ మనకి అంటే ఇంక్రీజ్ అవుతా ఉన్నాం అనుకోండి, నార్త్ ఇండియాకి ఇంక్రీజ్ అవుతా ఉంటుంది డిస్టెన్స్ సీకి, అప్పుడు రెయిన్‌ఫాల్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఈ నార్థన్ ప్లేన్స్లో మనకి ఈస్ట్ టు వెస్ట్ వచ్చేటప్పుడు రెయిన్ఫాల్ అనేది డిక్రీజ్ అవుతుంది. మనం చూసుకోండి మేఘాలయలో ఎక్కువ ఉంటుంది, తర్వాత రాజస్థాన్ గుజరాత్కి వచ్చేటప్పటికి తగ్గిపోతుంది అనమాట. సో మనకి ఋతుపవనాలు అనేవి వర్షం బాగా కురిస్తేనే మన ప్రజలు సుభిక్షంగా ఉంటారు. అందుకనే చాలా పండగలు కూడా మనకి ఋతుపవనాలు, వ్యవసాయం వాటి మీద మనకి తెలుసు కదా, సంక్రాంతి, ఛత్ పూజ, బిహు. సో మన భారతీయ సంస్కృతంలో ఋతుపవనాలు అనేవి కూడా ఒక భాగం అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.